తమ సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తీవ్ర అసంతృప్తి, అశాంతికి దారితీస్తుంది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ఉద్యోగ సంఘాల నాయకులను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొందరు నాయకులు సర్కారుకు అమ్ముడుపోయారన్న వాక్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యా నేతల్లారా, మీరు ఉద్యమించేదెప్పుడు, ఉద్యోగుల జీవితాలు మారేదెప్పుడు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాట్సాప్ వేదికగా ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. పిఆర్సీ ఊసేలేదు, డిఏలు విడుదలకు కావు, హెల్త్ కార్డు చేతికి రాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు అందవు, సిపిఎస్ స్కీమ్ రద్దు హామీ నెరవేరనే లేదు, ఇంకెంతకాలం ఈ సాగదీతలు అంటూ ఉద్యోగులు తమ సంఘాల నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను చూసైనా కాస్త నేర్చుకోండని చురకలెత్తిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు శుక్రవారం యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారని, మరి ఉద్యోగుల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చేదెప్పుడని ప్రశ్నిస్తున్నారు. ఇక కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సర్కారుకు విశ్వాసపాత్రులుగా ఉంటూ తమను మోసం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కీలక సమస్యలు వచ్చినప్పుడు మౌనం వహిస్తున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీ తీరు చూస్తే 3 కార్యాచరణలు 6 వాయిదాలను తలపిస్తుందని ఓ నేత బహిరంగంగానే విస్మయం వ్యక్తం చేశారు. 1-2 రోజుల్లో హెల్త్ కార్డు అన్నారు, డిజిటల్ కార్డు ఇస్తామన్నారు, డిజిటల్ నాన్ డిజిటల్ ముందు ఏదో ఒకటి ఇవ్వండి అంటూ ఓ టీచర్ వ్యాఖ్యానించారు. గొంతు క్యాన్సర్తో పెద్దపల్లి జిల్లాలో టీచర్ కనుగంటి అంజయ్య పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇలాంటి ఘటనలు అనేకం, తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. అయినా మా సంఘ నాయకులకు కనికారం అనిపిస్తలేదు. సర్కారుకు పట్టింపే లేదు. ఎన్నికలు వస్తేనే హెల్త్ కార్డులు గుర్తొస్తాయి. ఇప్పుడు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు లేవు కదా, అందుకే పట్టించుకోవడం లేదేమోనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగులకు సర్కారు విడుదల చేస్తున్న 700 కోట్ల బిల్లులపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నెల నెల ఎవరికి ఎంత మొత్తంలో చెల్లించారో వివరాలు బహిర్గతం చేయాలని కోరుతున్నారు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా చాలా మంది తమ బిల్లులు క్లియర్ కాలేదని చెప్తున్నారని, కాబట్టి పూర్తి వివరాలు ప్రకటించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బిల్లులను సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వడం లేదని, ప్రతి నెల 200 కోట్లు పైర వికారులకే వెళ్తున్నదని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పేరిట కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లిస్తున్నారేమోనని మరికొందరు టీచర్లు అనుమానిస్తున్నారు. ఇక రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్లకు కరువు భత్యం బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఏకంగా 5 డీఏ బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. మోడల్ స్కూల్ టీచర్లకు 2021 జూలై నుండి 2025 డిసెంబర్ వరకు బకాయిలు విడుదలకు కావాల్సి ఉంది. ప్రిన్సిపల్‌కు 4,00,000, పీజీటీలకు 3,10,000, టీజీటీలకు 2,60,000 చొప్పున బకాయిలున్నాయి. దీంతో పాటు సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా జమ కావడం లేదు. 2013 నుండి 2018 వరకు ఈ గ్రాంట్ జమ చేయాల్సి ఉంది. ఈ సమస్యలపై మోడల్ స్కూల్ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలుమార్లు ప్రస్తావించినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీంతో మోడల్ స్కూల్ టీచర్లు గురిగా ఉన్నారు.